నీట్ 2024 ఇది దేశవ్యాప్తంగా నిర్వహించబడే పరీక్ష. ఎంతోమంది డాక్టర్లని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చే పరీక్ష. ఈ పరీక్షకు కూడా ఇవాళ విద్యార్థులందరూ నీట్ 2024ని రద్దు చేసి తిరిగి మళ్ళీ నిర్వహించాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీల నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉంది. ఒక హై పవర్ కమిటీ వేసి దీన్ని పరిశీలించాలని, దోషుల్ని శిక్షించాలని, తిరిగి మళ్ళీ ఆ పరీక్షని జరిపించాలని ఒక ఉద్యమం పెరుగుతూ ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. అసలు జరిగింది ఏంటి? 2024 నీట్ పరీక్షలో రిజల్ట్ని ఆతురతగా ప్రకటించడం, అంటే రావాల్సిన రిజల్ట్ని ఇంతకు ముందే చెప్పే ప్రయత్నం చేయటం. ఆ రిజల్ట్లో కూడా అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ముందే 2 రోజులు 3 రోజుల ముందే లీక్ అయిందని చెప్పి పేపరు. అదేవిధంగా ఒక 10 మంది విద్యార్థుల్ని పాస్ చేసే బాధ్యతని కొంతమంది అధికారులు నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేశారని, ఆ అధికారులకు ఒకే అంటే మన పరీక్ష నిర్వహించే కేంద్రాలలో వచ్చినట్టు చూసుకొని ఆ విధంగా భుజాన్ని వేసుకొని పనిచేశారని కూడా మనకు తెలుస్తూ ఉంది. అన్నిటికంటే లాజిక్గా చూసినప్పుడు ఎందుకని నీట్ 2024ని రద్దు చేయాలి? ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నీటిలో ఉండే మార్కులు 720 మార్కులు. నీటిలో మార్కులు వేయాల్సిన క్వశ్చన్స్ 180. అంటే సుమారుగా 4 మార్కులు క్వశ్చన్కి వస్తాయి. సుమారుగా రియల్గానే వస్తాయి, 4 మార్కులు వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ రాస్తే అన్ని మార్కులు వస్తాయి. ఇక్కడ వచ్చిన మార్కులను ఒకసారి పరిశీలిస్తే 720కి 720 మార్కులు 67 మందికి వచ్చాయి. ఈ 67 మంది కూడా ఫస్ట్ ర్యాంకే. దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎంతమంది అంటే 67 మంది. ఈ 67 మందిలో 6 ఒకే సంస్థకు సంబంధించిన వాళ్ళు, ఒకే పరీక్ష కేంద్రానికి సంబంధించిన వాళ్ళు 67లో కూడా. అంటే 67 మంది % రావడం ఒక అనుమానం అయితే, 6 ఒకే సంస్థకు చెందిన వాళ్ళు కావడం 2వ అనుమానం. సరే పోనీ వాళ్ళకి ఆ విధంగానే వచ్చినాయేమో అనుకుందాం. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడుగా ఎలా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్కు 4 మార్కులు అనుకున్నాం. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ తప్పు రాసిండు అనుకోండి, రాంగ్ పోస్ట్ చేసాడు అనుకోండి. రాంగ్ పోస్ట్ చేస్తే దానికి క్యాజువల్గా ఉండే 4 మార్కులు తగ్గటం పాటు రాంగ్ పోస్ట్ చేసిండు కాబట్టి మరొక మార్కు కలిపి 5 మార్కులు తగ్గిస్తారు. దానికి సహజంగా ఉండే 4 మార్కులు, రాంగ్ పోస్ట్ అయినందుకు 5వ మార్కు. కరెక్ట్ రాసిన వాడికి 4 మార్కులు పోతుంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాంగ్ కలిపి 5 మార్కులు కట్ అవుతాయి. అంటే 720 మార్కులు ఉన్న పేపర్లో, 180 క్వశ్చన్స్ ఉన్న పేపర్లో ఒక్కటి రాంగ్ అయినా న్యాచురల్గా 4 మార్కులు కట్ కావాలి. రాంగ్ పోస్ట్ అయినప్పుడు ఒక మార్కుని కలిపి 5 మార్కులు కట్ కావాలి. అంటే 720 మార్కులలో 5 మార్కులు కట్ అయితే, ఒక్కటి తప్పైనందుకు 5 మార్కులు కట్ అయితే రావాల్సిన మార్కులు 715 వస్తే 720 రావాలి, తగ్గితే 715 రావాలి. కానీ కొంతమందికి 718 వచ్చినాయి, కొంతమందికి 719 వచ్చినాయి. ఎట్లా వస్తాయి? అదేం పద్ధతి? అది ఎలా సాధ్యమవుతుంది? 718 ఏంటి, 719 ఏంటి? మరి 5 మార్కులు తగ్గితే 715 కావాలి కదా అని ఒకరు. కాదు కొన్ని బోనస్ మార్కులు కలిపారు. బోనస్ అనే పదం ఎందుకు వస్తుంది? కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొన్ని మార్కులు కలపాల్సి వస్తుంది, దాన్ని బోనస్ మార్కులు అంటారు. ఉదాహరణకి ప్రకృతి వైపరీత్యాలు లేదా మరొకటో కారణాల చేత విద్యార్థులు చదువుకోలేకపోయారు కాబట్టి బోనస్ మార్కులు ఇస్తున్నాం. అలాంటి ఏదో ఒకటి బోనస్ మార్కులు కలపాలి, ఏదో క్రైటీరియా ఉండాలి.
దానికి మేము బోనస్ మార్కులు కలిపాము అని చెప్పేస్తే బోనస్ మార్కులు ఎవరికి కలిపారు, ఏ రూపంలో కలిపారు, ఎందుకు కలిపారు, అసలు బోనస్ మార్కులు అంటే ఏంటి, ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. అందుకని 67 మంది ఫస్ట్ ర్యాంక్ ఎలా అవుతారు, 67 మందిలో 6 ఒకే కేంద్రానికి ఎలా చెందుంటారు, ఈ విధంగా 1500 మందికి బోనస్ మార్కులు కలిపారట. మరి 1500 మందిని ఎలా సెలెక్ట్ చేశారు, ఆ 1500 మందికి ఎలా కలిపారు అంటే ఆ 1500 మార్కులు ఇప్పుడు ఏదైతే డిమాండ్ పెరిగి ఆందోళన పెరిగిందో ఆ 1500 మార్కులను మాత్రమే సమీక్షిస్తామని చెప్పి కొత్త విధానం. బోనస్ కలిపిన మార్కుల వరకు దాన్ని సమీక్షించేది ఏంటి, మరి ఈ లాజిక్లో పోయిన వీటికేంటి, ఆ 10 మందిని పాస్ చేయించే బాధ్యత ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు విద్యార్థుల డిమాండ్ కరెక్ట్. ఆ నీట్ 2020 రద్దు చేసి హైపవర్ కమిటీ వేసి దాన్ని రద్దు చేసి తిరిగి నిర్వహించడం బెటర్ అనేది నా అభిప్రాయం.